హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కొత్తిమీర పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దినుసులను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దినుసులు ఇలా వేగిన తర్వాత అందులో 15 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు మామూలు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 కట్టలు కడిగిన కొత్తిమీర, 3 కట్టలు కడిగిన పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పుదీనాలోని నీరంతా ఎగిరిపోయి డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న దినుసులు, ఎండుమిరపకాయలు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ఫ్రై చేసుకున్న కొత్తిమీర, పుదీనా, టేస్ట్కి తగినంత ఉప్పు, వేడి నీళ్ళల్లో నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మీకు పచ్చడి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్లు పోసుకొని మిక్సీ వేసుకోండి. పచ్చడిని ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో తాలింపుకు 3 టేబుల్ స్పూన్లు పల్లి ఆయిల్ వేసుకోవాలి. పల్లి ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర పల్లి ఆయిల్ లేకపోతే రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 5 దంచిన వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత మిక్సీ వేసుకున్న పచ్చడిని వేసుకోవాలి. పచ్చడిని మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చడిలో వాటర్ ఏదైనా ఉంటే పోతుంది. తాలింపులో పచ్చడిని వేయించడం వలన ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనకి కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.